తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం. పడావు పడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం. నీరు పల్లె మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తిపోసినాం. విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం. చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం. నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం. భూగర్భ జలాలు పెంచినాం. భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం. రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం. తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం. నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం. పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం. నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం. కొన్ని రంగాలకు నిరంతరాయం, అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం. క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చేసినాం. రహదారులు, బ్రిడ్జిలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష. స్థలాలున్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష.